హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఈ రోజు మా అమ్మ అయితే పనస గింజల కర్రీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. మొన్న మా మావయ్య పనసకాయ తీసుకొచ్చారని చెప్పాను కదా. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుండి ఆ గింజలు అయితే తీసుకొచ్చామన్నమాట. ఈ రోజు మా అమ్మ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. మా అమ్మ కూడా ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్లోనే చూసి చేస్తున్నారు. ఫస్ట్ పనస గింజలు అన్నింటినీ నీట్గా వాష్ చేసేసుకుని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు టమాటోస్ని ఆనియన్స్ని కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. టొమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి టొమాటోలు ఆనియన్స్ వేసుకోండి. మా అమ్మ అయితే ఇంట్లో పనస గింజల కర్రీ ఎప్పుడూ ట్రై చేయలేదు, నేనైతే ఎప్పుడు తినలేదు. ఎలా ఉంటుందో అని చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మేమైతే మా చిన్నప్పుడు పనస గింజల్ని పొయ్యిలో కాల్చుకుని తినేవాళ్ళం అనమాట. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటాయి కదా. ఆనియన్స్ అవి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు అలాగే మసాలా ఐటమ్స్ అవి వేసుకొని వేగించుకోవాలి. మీ దగ్గర ఉంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. మా దగ్గర అయితే లేదనమాట, అందుకని చెప్పి మా అమ్మ అయితే ఆయిల్ వేసేసారు. మీరు మసాలా ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో అందరం తక్కువే తింటామన్నమాట, అందుకే మా అమ్మ తక్కువ వేస్తున్నారు. 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు వేశారు, కొంచెం దాల్చిన చెక్క. ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా నిలువుగా చీల్చుకుంటే సరిపోతుంది. మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం వేగించేసుకోవాలి. బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు, లైట్గా మగ్గితే చాలు. వీటన్నిటిని ఇలా కొంచెం సేపు మగ్గించుకోవాలి. సేమ్ మనం పన్నీర్ కర్రీ ఎలా అయితే రెడీ చేస్తామో ఈ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రాసెస్ మొత్తం అలానే ఉంటుంది. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వేగించేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగించుకోవాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి. ఇవి వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారేలోపు పనస గింజలు ఒలుచుకోవాలి. పనస గింజలు అయితే ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత ఇలా చన్నీటిలో వేసుకొని మొత్తం అన్నిటిని ఒలిచేసుకోవడమే. పైన ఒక వైట్ లేయర్ ఉంటుంది, అది తీసేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే లోపల ఉన్న బ్లాక్ లేయర్ కూడా తీసేయచ్చు. వచ్చేస్తే ఈజీగానే వచ్చేస్తే తీసేయండి, లేకపోతే వైట్ లేయర్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మేమైతే వైట్ లేయర్ మొత్తం తీసేస్తున్నాము. లోపల బ్రౌన్ కలర్లో ఉంది కదా, అది కొంచెం వచ్చినంత మట్టికి తీసేసాము. మొత్తం పనస గింజలు అయితే ఒలిచేసాము. ఇవి అలవడానికి మాత్రం చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్సే. ఇలా ఉడకబెట్టింది తిన్నా కూడా చాలా బాగుంది. అన్నీ ఒలుచుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని లైట్గా పసుపు కూడా వేసుకుని వేగించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం పనసగింజలు ఒలుచుకున్నాం కదా, వాటన్నిటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మొత్తం పనసగింజలు అన్నింటిని ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టొమాటో పీసెస్ని కూడా వేసుకుని వేగించుకోవాలి. ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఫస్ట్ మసాలా ఐటమ్స్ ఆనియన్స్ వేసి మగ్గబెట్టాం కదా, దాన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవడమే. ఇలా కొంచెం సేపు వేగించాలి. ఈ పేస్ట్ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు వేగించాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ పేస్ట్ ఈ బాండీకి స్టిక్ అవ్వకుండా ఉండాలి, అప్పటి వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మా అమ్మ అయితే కల్లుప్పు వేస్తున్నారు, మీ దగ్గర ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తినే మసాలాని బట్టి వేసుకోండి. అంటే కొంతమంది మసాలా ఐటమ్స్ అవి ఎక్కువ వేసుకొని స్పైసీగా తింటారు, కొంతమంది మసాలా ఐటమ్స్ అవి తక్కువ వేసుకుంటారు కదా, అలా మీకు సరిపడినంత క్వాంటిటీలో వేసుకోండి. తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవడమే. ఆ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవడమే. మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసేసి మొత్తం కలిపేసి వేసేసుకోవడమే. సరిపడినంత వాటర్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న పనస గింజల ముక్కల్ని ఇందులో వేసేసుకోవడమే. మనం గింజల కింద కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వెళ్తే గ్రేవీ అంతా దీనికి పడుతుంది. అలాగే మనం తినేటప్పుడు ముద్దకి ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకోవడమే. స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది, అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చేయాలి. చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేశారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి పనస పిక్కల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.